అందరికి నమస్కారం. గుంటూరు వెస్ట్ గతంలో రకరకాలుగా ఉండేది, కానీ ఇప్పుడు గుంటూరు వెస్ట్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి విడుదల రజని వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి మంత్రి అయిన విషయం అందరూ తెలిసిందే కదా. అయితే ఆమెని చిలకలూరిపేటలో కొంచెం ఆమెకు వ్యతిరేక గాలులు వేస్తున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఆమె ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోద్దని ఒక గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం ఆమెని వైఎస్ఆర్సీపీ గుంటూరు వెస్ట్కి పంపించింది. ఈ వెస్ట్కి పంపించడం వల్ల అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమెను అక్కడ పంపించి 2 నెలలు అయింది. ఈ 2 నెలల నుండి కూడా అక్కడ టీడీపీ కార్యాచరణ ప్రణాళిక ఏం చేయలేదు. సో ఇప్పుడు అనూహ్యంగా ఈ 3-4 రోజుల నుంచి గళ్ళ మాధవీలత వైద్య విభాగానికి చెందినటువంటి ఈమె వికాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ భ్రమరా టౌన్షిప్కి సంబంధించినటువంటి ఒక మహిళని అనూహ్యంగా టీడీపీ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి విడుదల రజనీ గారు ఆల్రెడీ మంత్రిగా పనిచేస్తున్నారు. చిలకలూరిపేట నుంచి వెస్ట్కి వచ్చారనమాట. ఇప్పుడు ఈమె అక్కడ అందరితో కలిసిపోతూ ఈ 2 నెలల నుంచి పార్టీలో చాలా స్పీడ్గా వ్యవహారం చేస్తుంది. ఈ సమయంలో గళ్ళ మాధవీలత అలియాస్ పిడుగురాళ్ల మాధవీలతని ఒక్కసారి అనూహ్యంగా తెరపైకి తీసుకురావడంతో వైఎస్ఆర్సీపీకి కొంచెం షాక్ అనే చెప్పవచ్చు. అంటే గెలుపోవటంలో ఎట్లన్నా కూడా అది అనూహ్యంగా, అంటే ఎవరో పాత ఇంతకుముందు ఉన్నటువంటి వ్యక్తులు వస్తారు, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరో వస్తారు అనుకున్నారు. కానీ ఒక మహిళని సేమ్ కమ్యూనిటీకి చెందినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకో మహిళని తీసుకొస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే షాకుల మీద షాకులు ఇచ్చి ఒక మార్పు చేర్పులు ఎలా చేశారో, టీడీపీ కూడా ఈ విషయంలో అనూహ్యంగా అసలు ఎవరికి తెలియకుండా ఎక్స్పెక్ట్ చేయని విధంగా గళ్ళ మాధవీలతని తీసుకొచ్చేసి గుంటూరు వెస్ట్ నుంచి పోటీలో దించడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ పరిస్థితి రసవత్తరంగా మారిందనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ టీడీపీ బలం ఏంటో బలహీనత ఏంటో అనేది వైఎస్ఆర్సీపీకి అర్థమైంది. వైఎస్ఆర్సీపీ బలహీనత అనేది టీడీపీకి అర్థమైంది. సో వీళ్ళిద్దరి మధ్య మంచి పోటాపోటీ అనేది ఇప్పుడు నెలకొంది. ఇప్పుడే అసలుకి ఇంకా ఎలక్షన్కి 50 రోజులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడే చాలా హాట్గా ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఈ మార్పుల ప్రక్రియ అనేది ఎట్లా ఉందో తెలియదు. కానీ గుంటూరు వెస్ట్ మాత్రం రాష్ట్రం మొత్తం ఒకసారి గుంటూరు వెస్ట్కి వెళ్ళి చూసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మరి గెలుపు ఓటములు అనేవి తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ చాలా హాట్గా ఉంది. ఓకే, రైట్.